హలో నేను మిసేశ్వరం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి బలమైనటువంటి కోరిక నోబెల్ శాంతి బహుమతి తీసుకోవాలి అనేది. కానీ నార్వే నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్కి ప్రకటించలేదు. అది నార్వేకి సంబంధించింది కాదు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించేటువంటి కమిటీ స్వచ్ఛందమైనటువంటి కమిటీ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కమిటీ. ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే నోబెల్ శాంతి బహుమతి వస్తుంది అని చెప్పి ఇటీవల కాలంలో నార్వే దేశం కూడా చెప్పడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించలేదు కాబట్టి ఇప్పుడు గ్రీన్లాండ్ మీదకి వెళ్తున్నారు అనేటువంటిది ఉంది. అలాగే వెనుజులా మీదకి వెళ్తున్నారని. సో వెనుజులా మీదకి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆ అవార్డుని తిరిగి ఇవ్వడానికి ట్రంప్ను కూడా కలవడం జరిగింది. ఇలాంటి పరిణామాల నడుమ అసలు నోబెల్ శాంతి బహుమతికి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారంటే, స్వర్గానికి చేరడానికి నేను దగ్గరగా ఉన్నాను, స్వర్గపు అంచుల్లో ఉన్నాను, 8 యుద్ధాలను ఆపేశాను, కాబట్టి నేను నేరుగా స్వర్గంలోకి వెళ్ళబోతున్నానని చెప్పి ఆయనకు ప్రకటించుకున్నారు. అయితే స్వర్గపు అంచుల నుంచి స్వర్గంలోకి దూకాలి అని అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి, అదే తన లక్ష్యం అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ఈజీగా యుద్ధాన్ని ఆపేయచ్చు అని చెప్పి అనుకున్నాను, స్వర్గంలోకి వెళ్ళిపోతానని చెప్పేసి అనుకున్నాను, కానీ అంత ఈజీ కాదు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం అనేటువంటి విషయాన్ని కూడా దావోస్లో తాజాగా ట్రంప్ అనౌన్స్ చేశారు. కానీ యుద్ధాన్ని ఆపేదానికి చాలా దగ్గరగా ఉన్నాను అనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. సో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోతే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చితి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో అనేక భౌగోళిక రాజకీయ దౌత్యపరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ బంగారం రేటు పెరుగుతుంది, డాలర్ పెరుగుతుంది, డాలర్ బలపడుతూ ఉంది. మరోవైపు వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి న్యూయార్క్ జైల్లో ట్రంప్ పెట్టారు. ఇంకొక వైపు గ్రీన్లాండ్ కావాలంటున్నారు, మరోవైపు డెన్మార్క్ వ్యతిరేకిస్తుంది, ఇంకొక వైపు కెనడా 51వ రాష్ట్రం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇంపోర్టెడ్ డ్యూటీస్ దిగుమతి సుంకాలను అత్యధికంగా ట్రంప్ వేస్తూ అందరినీ భయానక వాతావరణానికి గురి చేశారు. దీంతో అమెరికాలో ఉండేటువంటి అమెరికా పౌరులు, సొంత పార్టీలో ఉండేటువంటి రిపబ్లికన్స్ కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఆ క్రమంలో ట్రంప్ ఒకవేళ ఆ సొంత పార్టీలో ఉండేటువంటి ప్రతినిధులను గెలిపించుకోలేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు పొంచి ఉన్నాయి. అందుకే ఆయన తాజాగా యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని యూరోపియన్ యూనియన్ మీద ప్రకటించినటువంటి ట్యాక్సుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇవాళ కొంత స్టాక్ మార్కెట్ పుంజుకుంది. ఎప్పుడైతే ఆయన యూరోపియన్ యూనియన్ మీద ట్యాక్స్ వేస్తానని చెప్పి ప్రకటించారో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ అంతా కూలిపోయింది, కుప్పకూలిపోయింది. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక డాన్ లాగా వ్యవహరిస్తున్నాడు, ఒక గ్యాంగ్స్టర్ లాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యల్ని యూరోపియన్ యూనియనే ప్రకటించింది. వాస్తవంగా యూరోపియన్ యూనియన్ మిత్ర దేశాలు అమెరికాకి. కానీ అమెరికా వాటిని మిత్ర దేశాల్లాగా చూడకుండా వాటిని బానిసల్లాగా చూస్తున్నాడు ఆయన అనేటువంటి అభిప్రాయానికి ఆ దేశాలని తీసుకొచ్చాడు ట్రంప్. ఏ రోజు ఏ విధంగా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారో కూడా అర్థం కాదు. ఇప్పుడు తాజాగా దావోస్లో ఆయన ఒక ప్రకటన చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తనకి స్నేహితుడు, త్వరలోనే అమెరికా భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కుదరబోతుంది అనేటువంటి ప్రకటన చేశారు. దాంతో పరిస్థితి కుదురు పడుతుంది. అందుకే ఇప్పుడు దాదాపు గ్రాముకు 250 రూపాయలు తగ్గింది బంగారం. ఆయన నోటి నుంచి ఒక స్టేట్మెంట్ వస్తే చాలు బంగారం పెరగడమో లేదంటే తగ్గడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. తాజాగా ఆయన దావోస్లో చేసినటువంటి ప్రసంగాన్ని కనుక మనం నిశ్చితంగా పరిశీలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆయన గ్రీన్లాండ్ ఆక్రమించుకునేటువంటి ధైర్యం చేయకపోవచ్చు. సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి ఏదైనా సరే ఐసు ముక్కను తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ గ్రీన్లాండ్ అనేది ఒక ఐసు ముక్క, ఆ ఐసు ముక్కనే నేను అడుగుతున్నానని చెప్పి అంటున్నాడు. కానీ దాన్ని ఇచ్చేదానికి డెన్మార్క్ సిద్ధంగా లేదు, యూరోపియన్ యూనియన్ దానికి సిద్ధంగా లేదు. మూకుమ్మడిగా యూరోపియన్ యూనియన్ రివర్స్ అయిపోయింది. దాంతో ట్రంప్ సైన్యాన్ని అక్కడ మోహరించినప్పటికీ కూడా ముందుకి అడుగు వేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ యూరోపియన్ యూనియన్ రష్యా, చైనా, భారత్ తోటి కలిస్తే అప్పుడు
ట్రంప్ నిట్ట నిలువున నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆయన దిగుమతి సుంకాలను చూపిస్తూ ఆ సుంకాలతోటి భయపిస్తున్నాడు అందరినీ. అందుకే ఈవెన్ భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు కూడా ఆ ఆపరేషన్ సింధూర్ క్రమంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశాను, ట్యాక్సెస్ వేస్తానని చెప్పి భయపెట్టాను, భయపడిపోయినటువంటి మోడీ యుద్ధాన్ని ఆపేశాడని చెప్పి అనేక సందర్భాలు చెప్పారు. దావోస్లో కూడా లేటెస్ట్గా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. కానీ పాకిస్తాన్ భారత్ యుద్ధం ఎందుకు ఆగిపోయింది అనేది భారతదేశానికి తెలుసు. ఆల్రెడీ పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. ట్రంప్ యొక్క ప్రమేయం లేదు అని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తన ప్రమేయం ఉంది. 8 దేశాల యుద్ధాన్ని ఆపేశాను, నాకు శాంతి బహుమతి కావాలి, శాంతి బహుమతికి అర్హుణ్ణి అని చెప్పి ఆయనకైనే ప్రకటించుకుంటున్నారు. అంతేకాదు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి చేత, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేత నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడు అని చెప్పి ప్రకటించుకున్నాడు. ఆయనే ప్రకటించేలాగా చేశాడు వాళ్ళని. కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాంటి మద్దతు ఇవ్వలేదు. ఎందుకనంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఈ దేశాలు యుద్ధం దిశగా లేదంటే అనిశ్చిత దిశగా వెళ్ళడానికి కారణం ట్రంప్. ఇవాళ ఇరాన్లో జరుగుతున్న నరమేధం కారణం ట్రంప్. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని రెచ్చగొడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద తిరగబడాలని చెప్పి చెప్తూ ఉన్నారు. అవసరమైతే తాము వచ్చి సహాయం చేస్తామని చెప్పి ట్రంప్ చెప్తూ ఇరాన్లో అల్లకొల్లాన్ని సృష్టిస్తున్నారు. మరోవైపు గాజా, ఇజ్రాయెల్ గాజా ఏమైంది తెలుసు. కాకపోతే ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది, యుద్ధాన్ని విరమించారు. ఇప్పుడు గాజాకు సంబంధించి పునర్నిర్మాణానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో అనేక మందిని ఆహ్వానించారు, భారత్ను కూడా ఆహ్వానించారు. కానీ ఇప్పటి వరకు ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. దీంతో దిగొచ్చినటువంటి ట్రంప్ ఇప్పుడు సుంకాల విషయంలో కొంత వెనక దగ్గారు. బట్ యుద్ధాలు మాత్రం జరగకుండా ఉండాలని చెప్పి ఆయన పైకి చెప్తూ ఉన్నారు. తాను మాత్రం అనుకున్నది చేస్తాను, మీరందరూ బానిసల్లాగా అనుభవించాల్సిందే, యుద్ధాలు మాత్రం చేసుకోవడానికి లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలంటే యుద్ధాలను ఆపాలంటున్నారు. అనేక యుద్ధాలను ఆపాను కాబట్టి తాను స్వర్గానికి వెళ్ళే అర్హతని సాధించాలని చెప్పి ఆయనకైనే భావిస్తూ ఉన్నారు. ఒక్క రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే కనుక ఆ స్వర్గపు అంచుల్లో నుంచి స్వర్గంలో పడిపోతానని చెప్పి ఆయన బలంగా నమ్ముతూ ఉన్నారు. మరి ఆయన నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం ప్రకారం యుక్రెయిన్ అలాగే రష్యా మధ్య యుద్ధం ఆగిపోతుందనంటే ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇదే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని గంటల వ్యవధిలో పరిష్కరించగలనని తాను అనుకున్నానని, కానీ అదంత సులభం కాదని అర్థమైందని ట్రంప్ తెలిపారు. అయితే ఆ యుద్ధాన్ని ఆపే ఒప్పందానికి తాను బాగా దగ్గరలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అంటే స్వర్గానికి చాలా దగ్గరగా ఉన్నానని చెప్తున్నాడు ఆయన. పుతిన్ జెలెన్స్కీ ఈ యుద్ధాన్ని ఇప్పుడు ఆపకపోతే అది మూర్ఖత్వమే అన్నారు. కానీ వాళ్ళు మూర్ఖులు కాదని నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో పర్యావరణ లాభీ గురించి కూడా ప్రస్తావించిన ట్రంప్ యూరోప్లో కొంతమంది మూర్ఖులు పవన విద్యుత్ విషయంలో అమాయకంగా వ్యవహరిస్తున్నారని, చైనా వారికి విండ్ మిల్స్ను విక్రయించి సొమ్ము చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. చైనాలో ఎక్కడ విండ్ మిల్స్ ఉన్నట్టు తాను చూడలేదని, వాటి వల్ల పక్షులు చనిపోతాయని, ప్రకృతి అందాలను చెడగొడతాయని, మూర్ఖులే వాటిని కొంటారని దుయ్యబట్టారు. విద్యుత్ ద్వారా డబ్బు సంపాదించాలి తప్ప కోల్పోకూడదు. విండ్ మిల్స్ వల్ల డబ్బు కోల్పోతారని పేర్కొన్నారు. ఇక అమెరికా నుంచి ఎన్నో ఉచితాలను పొందుతున్న కెనడా అమెరికా పట్ల కృతజ్ఞతగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు కంటి సమస్య కారణంగా పెట్టుకున్న కళ్ళజోడు గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఆ అందమైన చలువ కళ్ళద్దాలతో ఆయన్ను నిన్న చూశాను, అసలు ఏం జరిగింది అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రసంగం అనంతరం 20 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత ప్రధాని మోడీ పట్ల తనకు గౌరవం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత్తో మంచి వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో ఫ్రాన్స్ అధ్యక్షుని వదిలిపెట్టలేదు, ప్రధాని నరేంద్ర మోడీ గారిని వదిలిపెట్టలేదు, అలాగే యూరోపియన్ యూనియన్ వదిలిపెట్టలేదు, చైనాని వదిలిపెట్టలేదు. అన్నిటికీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో చురకలు వేస్తూ నరేంద్ర మోడీ గారిని చాలా గౌరవంగా చూస్తానని చెప్తూనే వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే దావోస్ వేదిక మీద ట్రంప్ చేసినటువంటి ప్రసంగం
ఆయన్ని త్వరలోనే స్వర్గంలోకి పంపించేలాగా కనిపిస్తుంది అనేది అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేసి థ్యాంక్ యూ.